భావించబడేటువంటి సూత్రం మంగళ సూత్రం. ఇది ఎంత శక్తివంతమైన మీకు అకారణ సందర్భంలో దేవతలు అమృతం కోసమై క్షీరసాగర మథనం చేస్తున్నారు. కానీ మొదలు అమృతం రాలేదు. ఏమొచ్చారు? వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు, రత్నాలు, ముత్యాలు. వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి ఎవరికైనా ఇవి కావాలంటే ముందుకు రండి, తీసుకుని వెళ్ళండి అంటే అవి కావాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అలా చర్వింగ్ చేస్తూ ఉంటే ఈసారి 5 కామధేనువులు వచ్చాయి. ఇక్కడ ఒక రహస్యం ఉంది, మీకు తెలుసలేదు. మనమంతా గోత్రం అంటాం కదా. గోత్రం అంటే మీది ఏదో శివగోత్రం, విష్ణుగోత్రం, భారతదేశం కాదు. గోత్రాన్ని శబ్దానికి అర్థం ఆవు రక్షించబడింది అని. గోత్రాయుధి గోత్రం ఎప్పుడు రక్షించబడింది? ఈ క్షీరసాగరం నుంచి 5 ఆవులు వస్తే ఎవరైనా ఇవి కావాలని తీసుకుని వెళ్ళండి, ఎవరు రక్షిస్తారు అని అంటే ఒక 5 ఋషులు వచ్చారు ముందు. వశిష్ఠుడు, అంగీరసుడు, అగస్త్యుడు, పులస్త్య అనేటువంటి ఒక 5 ఋషులు వచ్చారు. ఆనాడు గోవులకు ఎవరు రక్షణకు వచ్చారో ఆ ఋషుల పరంపరకు చెందిన వాళ్ళు మనం. ఇది గోత్రం అంటే ఇప్పుడు మనం ఎప్పుడు నిజంగా నేను ఫలానా గోత్రం నాది నేను ఎప్పుడు చెప్పుకోవాలి, కాలేజీ చేసుకోవాలి? గోవును రక్షించిన రోజు, గోవును భక్షించిన వారిని శిక్షించిన రోజు మనం సగర్వంగా నా గోత్రం ఇది చెప్పుకోవాలి. సరే, అదలా వచ్చింది. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడేమొచ్చింది? బ్రెయిన్ఫుల్ పాయిజన్, భయంకరమైనటువంటి విషయం. దాని ఎఫెక్ట్ని ప్రాణాలు పొందుతున్నాయి. వెంటనే దేవతలు అందరినీ ఎవరికైనా విషయం కావాలంటే ముందుకు రండి అంటే ఎవరు? ఇక చివరికి ఎవరు రావాలి? జీవితం మీద కోరికలు లేని వాడు రావాలి. ఘోడా శంకరుడు ఆయన ప్రార్థించారు. కైలాసంలో ఉన్న పరమశివుడు పార్వతీదేవితో పరిగెత్తుకుని వచ్చాడు. రాగానే దేవతలంతా స్వామి ఈ విషయం మీరు స్వీకరించి లోకాన్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఒక్క నిమిషం, నేను నా భార్యను అడిగి నా భార్య ఓకే చెప్తే విషం స్వీకరిస్తానన్నాడు. అడిగాడు, డియర్ పార్వతి, సరే నేను విషం తాగాలని. ఏ భర్త అయినా భార్యను నేను విషం తాగాలంటే పార్వతి ఏమండి తాగండి. తన భర్త తన మెడలో కట్టిన మాంగళ్యం మీద కనుగొన్న పొదలుగా చెప్తారు భగవతంలో. బృంగేడు వాడు విభంగని బృంగలేదు కన్నమాట ప్రజల మీద బృంగుమన సర్వమంగళ మంగళ సూత్రం మరింతమది నమ్మినదో అని. పరమశివుడు కూడా తాగేటప్పుడు ఎక్కడ చూశాడు? తన భార్య మెడలో